వచ్చేసాం. ఈ రోజు ఈ వీడియోలో మంచి స్టోరీస్తో ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయిన తెలుగు మూవీస్ గురించి మాట్లాడదాం. లాగి వద్దు డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. మనం హీరోస్ని డిఫరెంట్ రోల్స్ చూడాలి అని ఆడియన్స్గా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్స్ వర్కౌట్ అవ్వవు. ఇవాళ అలాంటి టాప్ హీరోస్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1 అనగనగా ఓ ధీరుడు, డైరెక్టెడ్ బై ప్రకాష్. 2011లో రిలీజ్ అయింది ఈ మూవీ. డిస్నీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ తెలుగు మూవీ ఇది. పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన ఈ మూవీ సిద్ధార్థ్ హీరోగా, శృతి హాసన్ తెలుగులో ఫస్ట్ మూవీ హీరోయిన్గా, మన మంచు అక్క ఫస్ట్ టైం TFIలోకి అడుగుపెట్టిన మూవీ ఇది. మామూలుగా యాక్ట్ చేయలేదు విలన్ రోల్లో మంచు అక్క. ఈ మూవీ ఇంతలా ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మన టాప్ హీరోస్ అందరూ గెస్ట్గా వచ్చారు. లైక్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రానా. ఇంకా మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెరగకుండా ఎలా ఉంటాయి చెప్పండి. సూపర్ విజువల్స్, ఎక్సలెంట్ గ్రాఫిక్స్తో వచ్చింది ఈ మూవీ. ఒక ప్యూర్ ఫ్యాంటసీ ఎక్స్పెరిమెంట్గా ట్రై చేశారు. తెలుగు ఆడియన్స్కి ఆ టైంలో ఫ్యాంటసీ జోనరా అంతగా ఎక్కలేదు. ఎస్పెషల్లీ ఎమోషనల్ డెప్త్ లేకుండా విజువల్స్ మీద డిపెండ్ అవ్వడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఆ మూవీకి. ఈ మూవీలో మ్యూజిక్ ఉంటుంది భయ్యా. ఇంట్రో నుండి క్లైమాక్స్ వరకు మ్యూజిక్ అయితే మాత్రం అరాచకంగా ఉంటుంది. గ్రాఫిక్స్, విజువల్స్తో కిడ్స్ ఫ్యాంటసీలా ట్రీట్ చేసిన బట్ అడల్ట్ ఆడియన్స్ని కనెక్ట్ చేయలేకపోయింది. బాక్స్ ఆఫీస్లో ఫెయిల్ అయింది. ఈ మూవీ గురించి ఒకసారి మీడియా ముందు సిద్ధార్థ్ ఏమన్నాడో తెలుసా? 100% ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయి ఉంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టైం. నెంబర్ 2 వన్ నేనొక్కడినే, డైరెక్టర్ బై సుకుమార్. 2014లో రిలీజ్ అయింది ఈ మూవీ. బాబ్ హీరోగా, ప్రీతి సనన్ హీరోయిన్గా తెలుగులో ఫస్ట్ సినిమా ఇది. మన తెలుగులో సైకలాజికల్ థ్రిల్లర్ తీస్తే ఇలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటట్టు చేసిన మూవీ ఇది. బాబు మూవీ అన్నాక అందరూ మాస్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆడియన్స్కి ఎలా అనిపించిందంటే తెలుగు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉనింది. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. మూవీ అంటే సాంగ్స్ వినడం, జోక్స్కి నవ్వడం అనే మైండ్ సెట్ నుండి మూవీ అంటే ఆలోచించేటట్టు చేసిన సినిమా ఇది. మ్యూజిక్ అయితే ద బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి సాంగ్, ప్రతి బీజియం ఎర కొట్టేశాడు DSP. ఆ క్లైమాక్స్ బీజియం ఉంటుంది మామ అసలు. ఇంకా మూవీ విషయానికి వస్తే కొన్ని సినిమాలు బాగాలేకుండా పోతాయి, కొన్ని జనాలకు అర్థం కాకుండా పోతాయి. అలాంటి లిస్ట్లో ఈ మూవీ ఒకటి. నెంబర్ 3 ఆరెంజ్, డైరెక్టెడ్ బై భాస్కర్. 2010లో రిలీజ్ అయింది. మగధీర తర్వాత రామ్ చరణ్ హీరోగా, జెనీలియా హీరోయిన్గా వచ్చిన మూవీ. రిలీజ్ అయినప్పుడు చూడకుండా ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అన్న మూవీ లిస్ట్లో ఇది ఖచ్చితంగా ఉండే మూవీ. ఒక మూవీగా ఆరెంజ్లో ద బెస్ట్ చాలా ఉన్నాయి. ఆ కాస్ట్యూమ్స్, ఇప్పుడు కూడా రామ్ చరణ్ ద బెస్ట్ లుక్స్ ఏ మూవీరా అంటే ఆరెంజ్ అని చెప్పొచ్చు. అంత బాగుంటాయి ఆ మూవీలో కాస్ట్యూమ్స్, ఆ లొకేషన్. మూవీ మొత్తం సిడ్నీలో ఉంటుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే TFIలో ది గ్రేటెస్ట్ ఆల్బమ్స్లో ఈ మూవీ సాంగ్స్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టరే. ఇప్పుడు కూడా ఈ సాంగ్స్ని వాళ్ళ ప్లేలిస్ట్లో పెట్టుకుని వినే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ BGM అయితే ఇప్పుడు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. బట్ హ్యాపీ ఎండింగ్ లవ్ స్టోరీస్కి అలవాటు పడిన తెలుగు ఆడియన్స్కి ఈ మూవీ టోన్ డిప్రెసింగ్గా అనిపించింది. హీరో నిజం మాత్రమే మాట్లాడతా అనే ఐడియాలజీ జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. అసలు అప్పుడు వరకు రిలీజ్ అయిన అన్ని లవ్ మూవీస్లో లేని ఒక కాన్సెప్ట్ ఒకసారిగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో, ప్లస్ మగధీర తర్వాత రామ్ చరణ్ని అంత క్లాస్గా చూడడంతో రిజల్ట్ చాలా తేడాగా వచ్చింది. అదే మూవీ కొన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ అయి ఉంటే రిజల్ట్ వేరేలాగా ఉండేది. చిరుత, మగధీరతో హిట్ కొట్టిన రామ్ చరణ్కి ఈ మూవీ కూడా హిట్ కొట్టుంటే హ్యాట్రిక్ హిట్ అయ్యేది. బట్ కొన్ని మూవీస్ లేట్గా రిలీజ్ అయ్యి అవుట్డేటెడ్ అండ్ ఫ్లాప్ అయితే ఈ మూవీ ముందుగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. నెంబర్ 4 సాహో, డైరెక్టెడ్ బై సుజిత్. 2019లో రిలీజ్ అయింది ఈ మూవీ. బాహుబలి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ ఫస్ట్ టైం తెలుగులో శ్రద్ధ కపూర్ హీరోయిన్గా వచ్చిన మూవీ ఇది. బాహుబలి పాన్ ఇండియా హిట్ తర్వాత ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ కావడంతో పాన్ ఇండియా లెవెల్స్లో హెవీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విజువల్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటాయి. సాంగ్స్, BGM నుండి ఆ లొకేషన్ వరకు అంతా హాలీవుడ్ రేంజ్లో తీశాడు సుజిత్. బట్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అండ్ టైమ్ లైన్స్ ఆడియన్స్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. స్క్రీన్ ప్లే టూ కాంప్లెక్స్గా ఉనింది. నార్మల్ ఆడియన్స్కి అది అర్థం కాలేదు. స్టోరీ క్లారిటీ ల్యాక్ అవ్వడం మెయిన్ డ్రాబ్యాక్. ఒకసారి అశోక్గా, ఒకసారి దొంగగా, ఒకసారి సిద్ధార్థ్ నందన్ సాహోగా చూపేయడంతో వాటి జనాలకి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ స్ట్రాంగ్గా, పాజిటివ్గా ఉన్నా కంటెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ని అచీవ్ చేయలేకపోయింది. నెంబర్ 5 పంజా, డైరెక్టెడ్ బై విష్ణువర్ధన్. ఈ మూవీ 2011లో రిలీజ్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం తెలుగులో సారా జైన్ హీరోయిన్గా వచ్చిన మూవీ ఇది. పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ బాడీ లాంగ్వేజ్ బిగ్ అట్రాక్షన్ ఈ మూవీకి. అడివిశేష్ వైలెంట్ క్యారెక్టర్గా అరాచకంగా ఉంటాడు. మంచి డైలాగ్స్. సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం తప్పు, సాయం చేసిన వాడు కృతజ్ఞత కోరుకోవడం కూడా అంతే తప్పు. మ్యూజిక్ అండ్ BGM అయితే మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. బట్ లవ్ ట్రాక్ సరిగ్గా డెవలప్ కాలేదు. స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఈ డార్క్ గ్యాంగ్స్టర్ అనే కాన్సెప్ట్ అప్పుడు తెలుగు మార్కెట్కి కొత్త. మూవీలో మంచి క్యారెక్టర్స్ వైలెంట్గా చనిపోవడం ఆడియన్స్కి తీసుకోలేకపోయారు. మూవీ స్టైలిష్గా ఉన్న, స్టోరీ కొంచెం వైలెంట్గా ఉన్న దానివల్ల మూవీ ఫెయిల్ అయింది. కానీ అలాంటి కామెడీ టైమింగ్, బ్రహ్మానందంతో పవన్ కళ్యాణ్ ఉన్న కొన్ని సీన్స్ మళ్ళీ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. కానీ మూవీస్లో గన్ ఉంటే చాలు. ఈ సినిమాలో అన్ని గన్సే,
విలను పెద్ద గన్ డీలరు వచ్చినట్టు కాల్ చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తాడు. నెంబర్ 6 వేదం, డైరెక్టెడ్ బై క్రిష్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ఇంకా మల్టిపుల్ యాక్టర్స్ కలిపి చేసిన మూవీ ఇది. ఈ మూవీలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ మంచు మనోజ్ పర్ఫార్మెన్స్, అనుష్క యాక్టింగ్ మూవీకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ మూవీలో మంచి సోషల్ మెసేజ్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే ఎమోషనల్ ఇంపాక్ట్ హెవీగా ఉంటుంది. మ్యూజిక్ అయితే ఈ మూవీకి మంచి ప్లస్ అయింది. కానీ మల్టిపుల్ స్టోరీస్తో సింగిల్ హీరో మీద ఫోకస్ లేకుండా డార్క్ రియాలిటీతో వచ్చింది మూవీ. ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువగా మూవీలో కనిపించదు. మూవీలో స్టోరీ కూడా స్లోగా బిల్డ్ అవుతుంది. సాడ్ ఎండింగ్స్తో మూవీ ఎండ్ అవడంతో ఎక్స్పెక్ట్ చేసినంత సక్సెస్ రాలేదు. బట్ ఈ మూవీకి మంచి పాజిటివ్ రివ్యూస్ రావడమే కాకుండా చాలా అవార్డ్స్ వచ్చాయి. కొన్ని మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా ఆడకపోయినా స్టోరీ అండ్ పర్ఫార్మెన్స్ వల్ల మంచి అవార్డ్స్ గెలుచుకుంటాయి. అందులో ఈ మూవీ టాప్గా నిలుస్తుంది. ఏం కట్టిండ్రా లెక్కలు, ఇడ్సేరా బడికి పోతాడు. నెంబర్ 7 రాఖీ, డైరెక్టెడ్ బై కృష్ణవంశీ. 2006లో వచ్చింది ఈ మూవీ. జూనియర్ ఎన్టీఆర్, ఇలియానా, చార్మి లీడ్ రోల్స్గా వచ్చిన మూవీ ఇది. ఎన్టీఆర్ తన కెరియర్లోని బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన మూవీ ఇది. బెస్ట్ మెసేజ్ ఉన్న స్టోరీ. రాఖీ పండగని కొత్త వర్షన్ చూపించిన స్టోరీ ఇది. పెట్రోల్ బాటిల్లో ఇవ్వాలంటే భయపడించేలా చేసిన మూవీ ఇది. బట్ టూ మచ్ వైలెన్స్, స్క్రీన్ ప్లే యావరేజ్గా ఉండడం వల్ల జనాలకి అంతగా ఎక్కలేదు. బోల్డ్ సబ్జెక్ట్ అయినా బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ మాత్రం రాలేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్కి కెరియర్లో మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసిన మూవీ ఇది. ముఖ్యంగా పెద్ద పెద్ద డైలాగ్ చెప్పే సీన్స్ ఉంటుంది. నెంబర్ 8 కలేజా, డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మూవీ 2010లో రిలీజ్ అయింది. అతడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు, అనుష్క యాక్ట్ చేసిన మూవీ ఇది. కామెడీ, ఫిలాసఫీ, ఫ్యాంటసీ అన్ని మిక్స్ చేసి ట్రై చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. మహేష్ బాబు కామెడీ టైం ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. సాంగ్స్ యావరేజ్గా ఉన్నా బట్ బీజిఎం మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక టాప్ హీరోయిన్ని ఒక మూవీలో ఇంత రోస్ట్ చేయడం అనేది మనం ఏ మూవీలో చూస్తున్నాం, కానీ అవే ఈ మూవీకి ప్లస్ పాయింట్. బట్ అతడు రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ థియేటర్కి వెళ్ళారు, కానీ స్టోరీ స్లో నేరేషన్ వల్ల మాస్ కనెక్ట్ అయింది. అప్పుడు రావాల్సిన మూవీ కాదని అందరూ అప్రిసియేషన్ ఇచ్చినా రిలీజ్ టైంలో ఫెయిల్యూర్ అయింది. బట్ ఈ మూవీలో ఉన్న బాబు టైమింగ్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు. చీచు. నెంబర్ 9 లీడర్, డైరెక్టెడ్ బై శేఖర్ కమూల. ఈ మూవీ 2010లో వచ్చింది. రానా ఫస్ట్ మూవీ హీరోగా, ప్రియా ఆనంద్, రిచా లీడ్ రోల్గా యాక్ట్ చేసిన మూవీ ఇది. రానా ఫస్ట్ మూవీ అయినా చాలా స్ట్రాంగ్గా యాక్ట్ చేశాడు. ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్స్. కమర్షియల్ ఎలిమెంట్స్, సాంగ్స్, గ్లామర్ ఇంటెన్షనల్గా అవాయిడ్ చేసి తీసిన మూవీ ఇది. బట్ మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళడం వల్ల డిసప్పాయింట్ అయ్యారు. నేరేషన్ స్లో అండ్ సీరియస్ టోన్లో ఉండడం వల్ల బాక్స్ ఆఫీస్ కాడ ఫెయిల్ అయింది. కానీ ఇప్పటికీ చాలామంది బోర్ లేకుండా చూస్తారు. కంటెంట్ హానెస్ట్ అండ్ పవర్ఫుల్ అని చాలామంది క్రిటిక్స్ కూడా మెచ్చుకున్నారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఈస్ మేడ్ టు బ్రేక్ ద రికార్డ్స్, సమ్ ఆర్ మేడ్ టు బ్రేక్ మైండ్స్. మీకు ఈ లిస్ట్లో ఏ మూవీ అండర్ రేటెడ్గా అనిపించిందో కామెంట్లో చెప్పండి.